వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఎపిసోడ్ లో మనం వెర్నమ్ సైఫర్ దట్ ఈస్ వన్ టైం ప్యాడ్ గురించి నేర్చుకుందాం. ఇది కూడా మనకి క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ లో ఒక పార్ట్ అనమాట. సో ఈ వెర్నమ్ సైఫర్ టెక్నిక్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకు ముందు మనం నేర్చుకున్న సైఫర్స్ అన్నింటిలోనూ కూడా మనం కీని యాజ్ వెల్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్ రెండింటిని కలిపి మార్క్ 26 చేసుకుంటా వచ్చాము. ఆ తర్వాత ఇంతకు ముందు మనం విజినర్ సైఫర్ లో కూడా మనం ఏం చేసామంటే ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ చేసాం ప్లెయిన్ టెక్స్ట్ కీకి. దీంట్లో కూడా సేమ్ అలాగే నడుస్తూ ఉంటది. బట్ ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కీ మాత్రం ర్యాండమ్‌గా చేంజ్ అయిపోతూ ఉంటది. ఇంతకుముందు ఏం జరుగుతుందంటే సేమ్ కీ వాడతా వచ్చేవాళ్ళు. సైఫర్ యొక్క ప్యాటర్న్స్‌ని బట్టి ఆటోమేటిక్‌గా ప్లెయిన్ టెక్స్ట్‌ని ఐడెంటిఫై చేసేసేవాళ్ళు. లేదా కొంత ప్లెయిన్ టెక్స్ట్ తెలిస్తే కీని ఐడెంటిఫై చేసేసి ఆటోమేటిక్‌గా ప్రా ఎన్క్రిప్షన్‌ని డీకోడ్ చేసేసేవాళ్ళు. ఇట్లాగా ఏదో విధంగా మనకి ఆహ్, స ఏదో విధంగా మనకి ఐడెంటిఫికేషన్ వచ్చేసేది. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నామంటే, ఈ వెర్నమ్ సైఫర్ వన్ టైమ్ ప్యాడ్ మోస్ట్ సెక్యూర్‌గా మనం ట్రీట్ చేయొచ్చనమాట. దిస్ ఈజ్ కాంపిటేషనల్లీ సెక్యూర్ అని అనొచ్చు. A safer tech that is computationally secure means probability that it can be deciphered in a reasonable amount of time. ఇప్పుడు వన్ టైం ప్యాడ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కీస్ కీ కీ కీలు చేంజ్ అవుతా ఉంటాయి. ఇలా చేంజ్ అవుతున్నప్పుడు కొంత కష్టం అవుతుంది. కానీ ఎక్కువ టైం పడుతుంది మనకి దీన్ని డీకోడ్ చేయడానికి. సో, అందుకని చెప్పేసి ఇది కాంపిటీషనల్లీ సెక్యూర్ అని అనవచ్చనమాట. ఇఫ్ యూ సీజ్ ఏ సీజర్ సైఫర్ ఇట్ ఈస్ కాంపిటీషనల్లీ సెక్యూర్ మీన్స్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైమ్‌లో ఇట్ మే బి బ్రోకెన్. బట్ ఈ వెర్నమ్ సైఫర్ వచ్చేటప్పటికి కొంత అమౌంట్ ఆఫ్ టైం పడతదనమాట బ్రేక్ చేయడానికి. అందుకని ఇది కాంపిటీషనల్ సెక్యూర్ అనొచ్చు. వెర్నమ్ సైఫర్ ఈస్ ద ఓన్లీ వన్ విత్ పర్ఫెక్ట్ సెక్యూరిటీ. దానికి వన్ టైమ్ ప్యాడ్ అంటారు. వన్ టైమ్ ప్యాడ్ అంటే ఒకసారి యూజ్ చేస్తాం కీ యూజ్ చేయకుండా మళ్ళీ కొత్త కీ యూజ్ చేస్తూ ఉంటాము. దానివల్ల మనకి అటాకర్స్ ఐడెంటిఫై చేయడానికి కష్టమైపోద్దనమాట. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఇంతకు ముందులాగే ప్లెయిన్ టెక్స్ట్‌ని తీసుకుంటాం. తర్వాత కీని తీసుకుంటాం. రెండిటిని ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్ చేస్తాం. ఇది లెటర్స్‌కి కన్నా కూడా బాగా యాక్చువల్‌గా బైనరీ వర్డ్స్‌కే బాగా వర్కౌట్ అవుతది. సో, ఇట్స్ పర్ఫెక్ట్‌లీ వర్క్ ఫర్ బైనరీ అనమాట. సో, మనం ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే తీసుకున్నామో లెటర్స్, ఆ లెటర్స్‌ని బైనరీలో కన్వర్ట్ చేసి అక్కడి నుంచి మనం ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్ చేస్తాం. సో, ఆ ప్లెయిన్ టెక్స్ట్‌ని కీతో ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్ చేస్తే సైఫర్ వస్తది. అలాగే ఈ సైఫర్‌ని కీతో ఎక్స్‌క్లూజివ్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేస్తది యాజ్ యూజువల్‌గా. సో, ప్లెయిన్ టెక్స్ట్‌ని కీతో ఎక్స్‌క్లూజివ్ చేస్తే సైఫర్ వస్తదన్నాను కదా! అది ఎన్క్రిప్షన్ ప్రాసెస్. సైఫర్‌ని కీతో ఎక్స్‌క్లూజివ్ చేస్తే వచ్చేది ప్లెయిన్ టెక్స్ట్. ఇది డిక్రిప్షన్ ప్రాసెస్. అసలు ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్ అంటే ఏంటి అనంటే, ఎక్స్ఆర్ ఆపరేషన్‌లో మెయిన్ ఎక్స్ఆర్ గేట్ అనేది ఒకటుంటది. ఎక్స్ఆర్ గేట్‌లో ఏబీ ఇన్పుట్లు ఇచ్చామనుకోండి, అవుట్‌పుట్‌లో ఏ బార్ బి ప్లస్ ఏబీ బార్ దీన్ని ఏ ఎక్స్‌క్లూజివ్ ఆర్ బి అని అంటారనమాట. దీని యొక్క ప్రాపర్టీ ఏంటనంటే, 2 ఇన్పుట్లు 0 ఇచ్చిన, 2 ఇన్పుట్లు 1 ఇచ్చిన అవుట్‌పుట్ 0నే. అలా కాకుండా ఏదో ఒక ఇన్పుట్ 0 ఏదో ఒక ఇన్పుట్ 1 వచ్చిందనుకోండి, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చినాయనుకోండి, అవుట్‌పుట్ 1 అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 ఇన్పుట్లు సేమ్ అయితే అవుట్‌పుట్ 0. ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 1 అయితే లేదా ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ 1 వస్తే గనుక అవుట్‌పుట్ 1. సో, ఇప్పుడు ఇది మనసులో పెట్టుకున్న తర్వాత మనం ప్రాబ్లమ్ ఒకసారి చూద్దాం. ప్రాబ్లమ్‌లో ప్లెయిన్ టెక్స్ట్‌ని ఏఎన్‌యు అను తీసుకుందాం. ఓకే. కీవర్డ్‌ని ఏం తీసుకున్నాము అనంటే సిఏబి క్యాబ్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే ఈక్వలెంట్ లెటర్ ఏ టు జెడ్ 0-25 రాసాను ఇంతకుముందు. ఏకి 0, బికి 1, సికి 2, డికి 3 ఇలా వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోయాను. సో, ఏకి 0 అంటున్నాను కాబట్టి 0కి ఆహ్, ఈక్వలెంట్ వాల్యూ 0 కాబట్టి 0, 0, 0, 0 అనొచ్చు. అలాగే సి వాల్యూ ఎంత అంటే 2. సి వాల్యూ 2 కాబట్టి 0, 0, 1, 0 పెట్టొచ్చు. దీన్ని ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్ చెయి. ఎక్స్‌క్లూజివ్ ఆపరేషన్ అంటే ఏంటి? 2 సేమ్ అయితే అవుట్‌పుట్ 0. ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ 1 అయితే 1. సో, 0, 0, 1, 0 వచ్చింది. సో, 0, 0, 0తో ఎక్స్‌క్లూజివ్ ఆర్ చేస్తే ఏ నంబర్ అయినా సరే అదే నంబర్ వస్తది. అంటే ఏ ఎక్స్‌క్లూజివ్ ఆర్ 0 చేసామనుకోండి ఏనే వస్తది. బి ఎక్స్‌క్లూజివ్ ఆర్ 0 చేసామనుకోండి బినే వస్తది. సో, 0తో ఏం చేసినా కూడా అదే నంబర్ వస్తదనమాట. సేమ్ నంబర్ వస్తది. సో, దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే 0, 0, 0ని 0, 0, 1, 0 అంటే ఏని ఏని సితో ఎక్స్‌క్లూజివ్ ఆర్ చేస్తే సేమ్ సిఏ వచ్చింది ఇక్కడ. సో, 0, 0, 1, 0 అంటే సి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ ఏ తీసుకుందాం. ఎన్ అంటే ఎంత ఉందంటే ఇక్కడ 13 ఉంది. ఎన్ 13 ఉంది. సో, ఎన్ 13 అంటే 8 + 4 12
ప్లస్ 1. దీన్ని 8421 కోడ్లో మీరు రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. 8421 8 ప్లస్ 4 12, 2 దగ్గర 0 ఉంది కాబట్టి లెక్క లేదు. 1 ఇంటూ 1 1, 12 ప్లస్ 1 13. ఓకే, సో ఎక్కడైతే 1 ఉన్నాయో ఆ వెయిట్ని పొజిషనల్ వెయిట్స్ని డిజిట్స్తో మల్టిప్లై చేయాలి. అదే మనకి కన్వర్షన్ ఇంతకు ముందు ఎనీ డెసిమల్ కన్వర్షన్ చేయాలంటే బైనరీ కోడ్ డెసిమల్లో పొజిషనల్ వెయిట్స్ మల్టిప్లైడ్ విత్ డిజిట్స్ అనమాట. సో ఇది 13 ఎనీవే. నెక్స్ట్ ఎన్ అయిపోయింది. ఏ వాల్యూ ఎంత అంటే 0 0 0 0. ఏ జీరోనే కదా స్టార్టింగ్ వాల్యూ. సో దీన్ని మనం సేమ్ యాజువల్గా ఎన్ని ఏతో ఎక్స్క్లూజర్ చేస్తే సేమ్ మనం ఇంతకు ముందు ఏమనుకున్నాం, ఏతో ఎన్ని ఏ జీరోతో ఏ ఎక్స్క్లూజర్ చేసినా సరే సేమ్ వాల్యూ వస్తుంది. సో అదర్వైజ్ టేబుల్ మన దగ్గర ఉంది 101 000 101 101 1101 110 అంటే ఎన్ఏ. సో ఇప్పుడు సి బదులు సి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఎన్ఏ ఎక్స్క్లూజివ్ చేస్తే ఎన్ వచ్చింది. యూబి యూ ఎంత అంటే యూ ఈజ్ హియర్ 20 మీన్స్ 16, 8 లేదు 4 0 0. సో 1 2 4 8 16 4 దగ్గర 1 పెట్టి రిమైనింగ్ జీరోస్ పెడితే 20 వచ్చేస్తుంది, ఎందుకంటే యూ వాల్యూ 20 కాబట్టి. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్ బి వాల్యూ ఎంత అంటే బి వాల్యూ 1. సో ఇప్పుడు 0 0 0 0 1. ఇప్పుడు చూడండి ఇది 1 0 1 0 1. సేమ్ ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ అక్కడ టేబుల్ ప్రకారం మీరు చూస్తే 0 0 0 0 0 ఇన్పుట్లు ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 2 ఇన్పుట్లు సేమ్ అయితే అవుట్పుట్ 0, 2 ఇన్పుట్లో ఏదో ఒకటి 1 అయితే అవుట్పుట్ 1. దీన్ని బట్టి టేబుల్ ఇక్కడ రాస్తే మనకు వచ్చిన వాల్యూ ఇది 16, ఇది 4, ఇది +1 అంటే 20 + 1 16 + 4 + 1 21. సో 21కి ఈక్వలెంట్ వాల్యూ ఎంత అంటే వి. సో యూ బికి ఎక్స్క్లూజివ్ చేస్తే వి వచ్చింది. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని మనం ఎన్క్రిప్షన్ ప్రాసెస్ అంటే సైఫర్ అనమాట. యాక్చువల్గా సైఫర్ కావాలంటే ఏం చేసామంటే ప్లెయిన్ టెక్స్ట్ ని పిఐ ఎక్స్క్లూజివ్ కేఐ చేసాను. అంటే ఫస్ట్ లెటర్ ఫస్ట్ కీవర్డ్ లెటర్ ప్లెయిన్ టెక్స్ట్ లెటర్. సో ఇలా ఇండివిజువల్గా లెటర్స్ తీసుకుని ఎక్స్క్లూజివ్ చేశాను. ఇప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ మళ్ళీ రావాలంటే పిఐ సైఫర్ని కీతో ఎక్స్క్లూజివ్ చేస్తే వస్తుంది. సో ప్లెయిన్ సైఫర్ ఏంటంటే సిఎన్వి. ఓకే, సిఎన్వి. సో సిఎన్వి దేంతో చేయాలి, కీవర్డ్ సిఏబి. కీవర్డ్ ఏంటంటే సిఏబి. ఓకే, కీవర్డ్ ఇది. సో సి అంటే ఎంత అంటే 2 యాక్చువల్గా 0 0 1 0. మళ్ళీ ఇక్కడ సి అంటే 0 0 1 0. సో సేమ్ చేసామనుకోండి 0 0 0 0. సో మనకు వచ్చిన ప్లెయిన్ టెక్స్ట్ ఎంత అంటే ఇప్పుడు సికి ఏ వచ్చింది. చూడండి ఏ వచ్చేసిందా, రైట్. నెక్స్ట్ ఎన్ అంటే ఎంత 13 అంటే 8 + 4 12 + 1 13. ఏ అంటే ఎంత 0 0 0 0. సేమ్ 0తో దీన్ని చేస్తే అదే వస్తుంది. చూడండి ఇక్కడ ఏ ఎన్ వచ్చేసింది. నెక్స్ట్ వి అంటే ఎంత 21 16 + 4 20 + 1 16 + 4 + 1 21. నెక్స్ట్ వి తర్వాత బి కదా. బి అంటే ఎంత 1. సో 0 0 0 0 1. సో 1 1 0 0 1 0 1. 16 + 4 20. 20కి ఈక్వలెంట్ లెటర్ ఎంత అంటే యూ. సో ఇప్పుడు మనకి యూ వచ్చేసింది. ఓకే, సో ఇది యూ వచ్చేసింది. సో యూ ఏ వచ్చింది, ఎన్ వచ్చింది, వి వచ్చింది. చూడండి ఏ వచ్చింది, ఎన్ వచ్చింది, యూ వచ్చింది. సో ఈ విధంగా సైఫర్ని కీవర్డ్తో ఎక్స్క్లూజివ్ ఆపరేషన్ చేస్తే మనకి ప్లెయిన్ టెక్స్ట్ వచ్చింది. సో ఇట్లాగా మనకి ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ వెర్నమ్ సైఫర్లో చేయొచ్చు. సో ఇక్కడ అడ్వాంటేజ్, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే చిన్న లెటర్ తీసుకున్నాను ఇక్కడ నేను. యాక్చువల్గా ప్లెయిన్ టెక్స్ట్ ఏఎన్యూ కాకుండా బిసి అని తీసుకున్నాను. మళ్ళీ సేమ్ ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా బి అని తీసుకున్నాను. సేమ్ ఇంకొక లెటర్ మార్చాను. మళ్ళీ మార్చితే ఏమవుతుంది చూడండి, ఈకి బిసిసి ఏబిసి ఇలా పెట్టాను.
సో ఇప్పుడు సేమ్ ఈ కీవర్డ్ ఈ సిఏపి వాడు ఇక్కడ ఏబిసి వాడు అంటే రెండు డిఫరెంట్ కీవర్డ్స్. అలా డిఫరెంట్ కీవర్డ్స్ వాడుకుంటూ నెమ్మదిగా కీవర్డ్ చేంజ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం అనమాట. సేమ్ మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ ఎలా అయితే చేసామో సేమ్ అదే ఆపరేషన్ చేసాము అనుకోండి, మనకు ఆటోమేటిక్గా సైఫర్ వస్తుంది. సైఫర్ మళ్ళీ కీతో సేమ్ ఈ ఏబిసితో ఈ సైఫర్ని వచ్చిన సైఫర్ని మళ్ళీ కేతో కీవర్డ్తో ఎక్స్క్లూజివ్ చేస్తే మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ వచ్చేస్తుంది. సో ఇలాగ వరుసగా కంటిన్యూస్ గా యూజ్ చేసిన కీవర్డ్ ని యూజ్ చేయకుండా ర్యాండమ్ గా మనం అలా యూజ్ చేసుకుంటూ వెళ్తే మనకి వన్ టైం ప్యాడ్ కింద ఉపయోగపడుతుంది. అంటే ఒకసారి యూజ్ చేస్తాం అనమాట, రెండోసారి యూజ్ చేయం. అట్లా చేయడం వల్ల మనకి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి దాన్ని కాంపిటీషనల్లీ సెక్యూర్ అంటాం అనమాట. ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కీవర్డ్ జనరేషన్. అంటే ఇది ఇక్కడ ఒక కీ జనరేట్ చేస్తుంది, ఇక్కడ ఒక కీ జనరేట్ చేస్తుంది. అలా ప్లెయిన్ టెక్స్ట్ పెరిగే కొద్ది కూడా కీని జనరేట్ చేయడం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఎక్కువ కీస్ జనరేట్ చేయడం అనేది ఒక ప్రాబ్లం. అలాగే బాగా బిగ్ టెక్స్ట్ ఏదో వచ్చింది అనుకోండి, కీ లెంత్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. సో అదొక బిగ్ ప్రాబ్లం. ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేసేమో అని అనుకుంటే దిస్ వన్ వెర్నమ్ సైఫర్ వన్ టైం ప్యాడ్ ఇస్ ద బెస్ట్ క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ అమాంగ్ ఆల్ ద రిమైనింగ్ క్లాసికల్ ఎన్క్రిప్షన్ టెక్నిక్ అనమాట. సో ఇది వరుసగా ఒక్కొక్క టెక్నిక్ నేర్చుకుంటా వెళ్తా ఉంటున్నప్పుడు వచ్చిన మార్పులు అనమాట. ఈ విధంగా ఇక్కడికి వచ్చినప్పటికి ఎంత స్ట్రాంగ్ అయింది అనమాట ఇది. ఓకే, ఇది వెర్నమ్ సైఫర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఎక్కువ వీడియోస్ చేయడం